హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో విద్య ఉద్యోగ సమాచారం ఏంటి ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ విద్యార్థులకు వచ్చేసి ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్ అండి. తెలంగాణలో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మార్చ్లో రాయబోయే విద్యార్థులకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. ఇంత ముందుకు మీరు ఫైనల్ ఎగ్జామ్ 80 మార్క్స్కి రాసేది, 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్ మార్క్స్ అని మీ సార్ వాళ్ళు యాడ్ చేసేది, మీ స్కూల్ వాళ్ళు. అంటే ప్రతి ఒక్క స్కూల్ అందరు విద్యార్థులకు 20 మార్క్స్ వేసి ఈ మార్క్స్ని అనేది సరిగ్గా యూజ్ చేయట్లేదని చెప్పి గవర్నమెంట్ 20 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు వచ్చేసి మీరు ప్రతి క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఒక బయాలజీ అండ్ ఫిజిక్స్ మాత్రం 50-50కి రావడం జరుగుతుంది. సో 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ 100 మార్క్స్కి మీకు 24 పేజీల బుక్లెట్ ఉంటుంది. ఆ 24 పేజీలోనే అన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ అయితే తీసివేయడం జరిగింది. మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ని మెమోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకేమో ఏబిసిడి గ్రేడింగ్ ఇచ్చేవారు, ఇప్పుడు గ్రేడింగ్ లేదు. 100 మార్క్స్కి ఎగ్జామ్, 24 పేజీల బుక్లెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు మార్చ్లో అదే ఎగ్జామ్ కొత్త క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ. నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి. నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఆమోదిత ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా కోర్సులతో పాటు 100 పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నారు. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు సరికొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీతో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నారు. దరఖాస్తుదారులు 100కు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల నుండి ఏదైనా ఒక కోర్సు ఎంపిక చేసుకోవచ్చని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్ వంటి తదితర కోర్సులు ఉన్నాయన్నారు. అదనపు కోర్సుల్లో ఫుడ్ స్టాక్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. కోర్సు వ్యవధి వచ్చేసి 2 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన వ్యక్తులు, వికలాంగులు, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు, వారి పిల్లల స్వర్ణ భారత్ జాతీయ స్థాయి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా 80% ఫీజు తగ్గింపుకు అర్హులని. అప్లికేషన్ సమాచారం కోసం ఆసక్తి గల అభ్యర్థులు www.nation.AISkillacademy.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్లకైతే ఫోన్ చేయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల్లో పలు సబ్జెక్టుల అభ్యర్థుల ఎంపిక. మనకు 2022లో 247 పాలిటెక్నిక్ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అది ఇప్పుడైతే మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు సంబంధించి పలు సబ్జెక్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, లెటర్ ప్రెస్ లెక్చరర్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, జియాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టుల అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.tspsc.gov.in వెబ్సైట్లో పొందుపరచామని పేర్కొన్నారు. ఎవరైతే 2022 ఎగ్జామ్ రాసిరో వాళ్ళు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని మీరు చెక్ చేసుకోండి, మీ నేమ్ ఉందా లేదా. ఇకపై డిగ్రీ వ్యవధిని తగ్గించుకోవచ్చు, అవసరమైతే పొడిగించుకోవచ్చు. విద్యార్థులకు వెసులుబాటు కల్పించే దిశగా యూజీసీ యోచన. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అంటే ఇప్పుడు డిగ్రీ ఉంది కదా, డిగ్రీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. తమ డిగ్రీ కోర్సుల వ్యవధిని తగ్గించుకునే లేదా పొడిగించుకునే వెసులుబాటును కల్పించడానికి సిద్ధం అవుతున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. విద్యార్థుల అభ్యాస సామర్థ్యాల ఆధారంగా వారు డిగ్రీ కోర్సుని వ్యవధిని తగ్గించుకోవచ్చు లేదా పొడిగించవచ్చు. వేగవంతమైన డిగ్రీ ప్రోగ్రాం ద్వారా ప్రతి సెమిస్టర్లో అదనపు క్రెడిట్ను సంపాదించి తక్కువ సమయంలోనే అంటే 3 లేదా 4 ఏళ్ల డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చు. మరోవైపు ఎక్స్టెండెడ్ డిగ్రీ ప్రోగ్రాం విధానంలో సాధారణ వ్యవధిని మించి గరిష్టంగా 2 సెమిస్టర్ల వరకు డిగ్రీ కోర్సును పొడిగించవచ్చు. అంటే 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ ఎన్ని ఇయర్స్లో చేస్తాననేది మీకే చాయిస్ ఉండే విధంగా వెసులుబాట్లు కల్పించాలని డిగ్రీకి సంబంధించిన అంటే యూజీసీ వాళ్ళైతే ఆలోచించడం జరుగుతుంది. 330 ప్రైవేట్
కాలేజీలకు నో పర్మిషన్స్, నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వని ఇంటర్ బోర్డ్, మిక్స్డ్ ఆక్యుపెన్సీ, ఫైర్ ఎన్ఓసి లేకపోవడమే కారణం, విద్యార్థుల నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, ఆందోళనలో విద్యార్థులు, పేరెంట్స్. అయితే తెలంగాణలో కొన్ని ఇంటర్ కాలేజీలకు అయితే అఫిలియేషన్ రాలేదు, బట్ వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేశారు, ఫీజు కూడా తీసేసుకున్నారు. మరి పర్మిషన్ లేదు కదా, పేరెంట్స్ అండ్ విద్యార్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎలక్షన్స్, జనవరి 3వ వారంలో షెడ్యూల్, 3 విడతల్లో ఎన్నికలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ఈసీ 2025 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్టు సమాచారం. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయాలని ప్రభుత్వం డెసిజన్ తీసుకుంది. ఎలక్షన్స్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంది. జనవరి 3rd వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం 3 ఫేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే బ్యాలెట్ పేపర్ విధానాల ద్వారానే ఎన్నికలు కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పినా కదండి, 10th గ్రేడింగ్ స్వస్తి, ఇంటర్నల్ మార్కుల సైతం ఎత్తివేత. ఇకపై 100 మార్కుల పేపర్తో పరీక్ష, ఎగ్జామ్లో 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు. ఇవి వచ్చేసి మనకు తెలంగాణలో ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ ఆర్టికల్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.